నమస్తే తల్లిదండ్రులు. నా పేరు కొసరాజు ప్రసాద్, ద అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్. ఇటీవల నేను గత 2.5 సంవత్సరాలుగా విజయవాడలో నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ అనేక రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులను చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను దయచేసి స్కూల్స్ని మాట్లాడట్లేదండి. మీరు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పైన పటారం లోన్ లొటారం అనే టైటిల్ పెట్టామని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ నీచమని అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇక్కడ తల్లిదండ్రులు డబ్బు ఎక్కువైపోయి తమ పిల్లల్ని ఇతర పిల్లల కంటే విభిన్నంగా పెంచాలని ఇంగ్లీష్ మాట్లాడటమే క్వాలిఫికేషన్ అనుకుంటూ వాళ్ళే ఆ స్కూల్స్లో ఏం కావాలో పేరెంట్సే డిజైన్ చేస్తుంటే ఇంకా స్కూల్స్ అత్యున్నత స్థాయిలో ఎవరు వెళ్తారు? ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకైనా ఎక్కువ శాతం మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, అంటే ఆ స్కూల్స్లో చదివే పిల్లలు తల్లిదండ్రులు టీచర్ల కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బున్న వాళ్ళు, స్కూల్ ఓనర్ల కంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు, అలాంటి స్కూళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు పేరెంట్స్కి ఎదురు చెప్పలేరు, వాళ్ళ పిల్లలను మందలించి పాఠం చెప్పలేరు, పిల్లల లోపాలను వెలికి తీసి బయటకు చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళకంటే ఎక్కువ డామినేషన్లో తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే ప్రేమ. కాబట్టి వాళ్ళు ఒక చిన్న మాట అనకుండా వాళ్ళు ఏదంటే అదే. అయితే జనరల్గా అక్కడ చదివే పిల్లలు ఎక్కువ మందికి ఉద్యోగాలు చేసి బతకవలసిన అవసరం ఉండకపోవచ్చు. మేమందరం వ్యాపారస్తులం కాబట్టి మా పిల్లలు కూడా ఏదో ఒకటి ఆ టైంకి మా వ్యాపారాలు చూసుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. సో కాస్త కనీసం చదవడం రాయడం వస్తే చాలే, ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలే, మా కంపెనీని మాకు చూసుకుంటే చాలే అనుకోండి. జనాభా ఎక్కువ మంది ఉండడం వల్ల కావచ్చు ఆ విద్యా వ్యవస్థలో చదువులకు సంబంధించి డొల్లతనమే కనబడుతుంది. మీరు 8వ తరగతి 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుకున్న చదువు కూడా చదువుకోలేదంటే మీరు నమ్మలేరు. అంటే సిలబస్లనే తగ్గించేసేసుకుని పిల్లలు ఎక్కడ ఒత్తిడికి లోనైపోతారో అలసిపోతారోనని ఒక రకమైనటువంటి వయసు వచ్చేంత వరకు చదివించిన స్కూల్స్ లాగా ఉన్నాయి. కానీ పిల్లల్ని జాతిరత్నాలుగా తయారు చేసే స్కూల్ లాగా నాకెందుకో ఎక్కువ మంది అనిపించడం లేదు. అన్ని స్కూళ్ళు అలా ఉన్నాయని నా అభిప్రాయం కాదు. మాలాంటి విద్యార్థికి కొన్ని ప్రోగ్రాములు చేస్తే ఆ విద్యార్థి 100 రెట్లు ఎదుగుతాడన్నది వాస్తవం. కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, ఉండకపోవచ్చు కూడా. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.